అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ మాట మధురంగా ఉంటుంది. అది ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది. మీ తెలివితేటలు మరియు నైపుణ్యాలతో మీరు విజయం సాధిస్తారు. మీ ఉద్యోగంలో మీకు మంచి విజయం లభిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. మీ పని రంగంలో మీకు విజయం లభిస్తుంది. ఆర్థిక స్థిరత కారణంగా ఈరోజు మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి మీరు మరింత కృషి చేయవలసి రావచ్చు. మీ వృత్తి జీవితంలో ఈరోజు మీకు అప్పుడప్పుడు విరామం తీసుకోవాల్సిన అవసరం అనిపించవచ్చు. ఇది మీరు అధిక అలసటను నివారించడానికి సహాయపడుతుంది. ఈరోజు ఏదైనా కుటుంబ విషయానికి సంబంధించిన నిర్ణయం విషయంలో మీరు బంధువులతో వివాదాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలంటే తగిన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో మీరు మీ భాగస్వామికి ఏదైనా వివరించడానికి ప్రయత్నించవచ్చు. కానీ వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని పరిస్థితిని మరింత తీవ్రంగా చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో చాలా విషయాలు సాధారణంగానే ఉంటాయి. ఎలాంటి ప్రత్యేక సంఘటనలు ఉండవు. మీ ఆలోచనలను భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈరోజు మీకు ఒక అవకాశం అని చెప్పవచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో మీరు లోతైన సంభాషణను ఏర్పరచుకోగలుగుతారు. తద్వారా మీ సంబంధాలు బలపడతాయి. మీరు గుర్తింపును ప్రశంసలను కోరుకుంటారు మరియు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ధ్యానం మరియు యోగా మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మీ భావోద్వేగ ఆరోగ్యాన్ని బలపరచుకోవడానికి కొంత సమయం కేటాయించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన దిశలో పయనించి మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి ఇది సరైన సమయం. మీ లక్ష్యాలకు కట్టుబడి ముందుకు సాగండి. ఈ రాశి వారికి కార్యకలాపాల్లో మరియు ఆత్మ పరిశీలనతో నిండిన రోజుగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఉన్న గాఢమైన బంధాలను మరింత బలపరచుకోవడానికి మీరు కృషి చేస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ వ్యవహారాల్లో నిజాయితీ మరింత ముఖ్యమవుతాయి. తద్వారా మీ సంబంధాలు మరింత బలపడతాయి. పనిలో నిర్ణయాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. కొన్ని కొత్త ప్రాజెక్టులు మీకు సవాలుగా నిలుస్తాయి. కానీ మీ సంభాషణ నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు మీరు విజయం సాధించడానికి సహాయపడతాయి. ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మానసిక శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి యోగా లేదా ధ్యానంపై దృష్టి పెట్టండి. సాధారణంగా ఈరోజు మీ పురోగతి ఆత్మాభిమానాన్ని ప్రతీకగా నిలుస్తుంది. మీలోని శక్తిని గుర్తించి దానిని సరైన దిశలో మళ్లించండి. మీరు వ్యాపార వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉంటారు. దీనివల్ల లాభాలు కూడా వస్తాయి. ఈరోజు చాలా మందిని కలవడం వల్ల మీరు మీ ఆలోచనలను పంచుకుంటారు. మీ ఇంట్లో వైవాహిక జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. సామాజిక రంగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ ప్రేమైన వారితో ఒక ఆహ్లాదకరమైన ప్రేమ బంధాన్ని అనుభవిస్తారు. మీరు వాహన ప్రయాణపు సుఖాలను అనుభవిస్తారు. ఈరోజు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మానసిక అశాంతికి వేదనకు కారణమవుతాయి. మీరు ఒంటరిగా ఉండి ఏది సరైనదో ఏది తప్పో తేల్చుకోలేని స్థితిలో ఉంటారు. ఇతరుల నుండి సలహా తీసుకోండి. అప్పు కోసం మిమ్మల్ని సంప్రదించే వారిని పట్టించుకోకపోవడం మంచిది. మీ అపారమైన శక్తి ఉత్సాహం సానుకూల ఫలితాలను తెచ్చి గృహ ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు మీరు మీ ప్రేమైన వారిని కలుసుకోబోతున్నందున శృంగారం మీ మనసును హృదయాన్ని ఆవాహిస్తుంది. పనిలో కొన్ని ఇబ్బందుల తర్వాత పగటిపూట మీరు ఒక సానుకూల అనుభవాన్ని పొందవచ్చు. మీ ప్రేమైన వారు మీకు తగినంత సమయం ఇవ్వడం లేదని మీరు బహిరంగంగా ఫిర్యాదు చేయవచ్చు. మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు అందించే అవకాశం ఉంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆర్థికంగా కొంత వెనుకబాటు కనిపించినప్పటికీ రోజువారీ అవసరాలకు ఎలాంటి లోటు ఉండదు. ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత పాటిస్తే పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అవసరం లేని ఖర్చులు చేయడం వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. వాహన సౌఖ్యం లభించడంతో ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్నపాటి అసౌకర్యాలు కనిపించినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తే మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.
సహచరుల సహకారం కూడా అందుతుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన కొనసాగి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల చదువులో ఏకాగ్రత పెంచితే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. ఓర్పు ప్రణాళికతో ముందుకు సాగితే ప్రస్తుతం ఉన్న చిన్న ఆటంకాలు అధిగమించి రానున్న రోజుల్లో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈరోజు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. మీ స్నేహితులు, బంధువులు మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. కొన్నిసార్లు అదృష్టం మీకు అనుకూలంగా లేదని అనిపించవచ్చు. సానుకూలంగా ఉంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ సోదరులతో ఉన్న ఏవైనా వివాదాలను కుటుంబంలోని పెద్దల సహాయంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారికి ఈ సమయం కొంచెం అస్థిరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత కార్యకలాపాలు కొంత అనుకూలంగా ఉంటాయి. మీ కష్టానికి ఆశించిన ఫలితాలు రావడం మొదలవుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఆదాయ వనరులు ఉంటాయి కాబట్టి ఆర్థిక సమస్యలు తలెత్తవు. పనిచేసే చోట పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత విషయాలు కుటుంబ సంతోషాన్ని, శాంతిని కప్పివేయనివ్వకండి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు. వాతావరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు అని చెప్పవచ్చు. పాత పాత్రలకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార భాగస్వాములు సానుకూల దిశలో ముందుకు సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. అతి విశ్వాసాన్ని నివారించండి మరియు దీర్ఘకాలిక శారీరక సమస్యలపై, ముఖ్యంగా అలసటపై శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు మీకు ఒక సువర్ణ దినం కాబోతుంది. దీర్ఘకాలంగా ఉన్న వ్యక్తిగత సమస్య పరిష్కారం కావడం మీకు అపారమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. పనిలో మీ పనితీరు బాగుంటుంది. ఒక ముఖ్యమైన పనిలో సహోద్యోగుల నుండి మీకు సహాయం లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు పని చదువులను సమతుల్యం చేసుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి సానుకూల ప్రతిబింబం ఏర్పడుతుంది. మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొని పెద్ద సంఖ్యలో ప్రజలతో మమేకమవుతారు. మీ వ్యక్తిత్వం ప్రజలను ఆకట్టుకుంటుంది. విద్యార్థులు తమ వృత్తికి సంబంధించిన ఇంటర్వ్యూలు లేదా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొత్త ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. చెడు స్నేహం హాని కలిగిస్తుంది. అనుకోని సంఘటనలు జరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. కుటుంబ సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. మీకు ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. మీ సామాజిక హోదా పెరుగుతుంది. ఈ రాశి వారికి రహస్య విషయాలు మరియు దాగి ఉన్న సమాచారం విషయంలో ఈరోజు చాలా ప్రభావవంతమైనదిగా ఉంది. బీమా, ఆదాయపు పన్ను లేదా పాత పత్రాలకు సంబంధించిన పనులు ఈరోజు ముందుకు సాగవచ్చు. వాటిని తప్పకుండా చేపట్టండి. ఒక రహస్యమైన లేదా దాగి ఉన్న విషయం ఈరోజు అకస్మాత్తుగా బయటపడవచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. చెడు స్నేహం హాని కలిగించవచ్చు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.